పద్మ అవార్డులు 2025 కోసం ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15వ తేదీ నామినేషన్ స్వీకరణకు ఆఖరి గడువు. అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్లో పేర్కొన్న అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలన్నారు. అవార్డులకు సిఫార్సు చేయబడిన వ్యక్తుల విశిష్టమైన అసాధారణమైన విజయాలను స్పష్టంగా తెలియజేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని పద్మ అవార్డుల పోర్టల్లో అవార్డ్స్ అండ్ మెడల్స్ శీర్షికలో కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో పోలింగ్కు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్టు తాజాగా ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎండలో దంచి కొట్టడంతో పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ శాతం పెంచాలని ఈసీకి విజ్ఞప్తులు వచ్చాయి. రాష్ట్రం నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఈసీ తాజాగా ప్రకటించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే మెట్రో రైల్ వచ్చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రో రైలు నిర్మించారు. త్వరలో మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది. అమృత్ భారత్ తర్వాత దేశంలో త్వరలో వందే భారత్ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అతి త్వరలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. అనుకున్నట్లుగానే జూలై నెలలో ఈ ట్రయల్ రన్ అమలు చేసేందుకు రైల్వే శాఖ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. పంజాబ్లోని కపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో కొన్ని కోచ్లను నిర్మించింది. మొదట్లో ఇలాంటి 50 రైళ్లు నిర్మిస్తామని, క్రమంగా వాటి సంఖ్యను 400కి పెంచుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. పరిధి పరంగా వందే భారత్ మెట్రో 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల మధ్య ప్రయాణించగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే రజనీకాంత్ యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. కేవలం రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తీరు ఎంతో మంది ఆదర్శంగా భావిస్తారు. ఇప్పుడు ఈ జర్నీనే సినిమాగా తీసుకురానున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఈ చిత్రాన్ని 2025లో ప్రారంభించనున్నారు. ఇందులో రజనీకాంత్గా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల సాజిద్ పెట్టిన ఓ పోస్ట్ దీనికి మరింత బలాన్నిస్తోంది. రజనీతో దిగిన ఫోటో పంచుకున్న ఆయన లెజెండరీ సినిమా కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇక ఈ చిత్రంలో రజనీ వ్యక్తిగత జీవితంలోని విషయాలతో పాటు సినిమాల్లోకి వచ్చాక జరిగిన ముఖ్య సంఘటనలు కూడా చూపనున్నారని టాక్ వస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తబితా దంపతుల కుమార్తె సుకృతి వేణి సత్తా చాటింది. 8వ తరగతి చదువుతున్న ఆమె ఉత్తమ పరిచయ బాలనటిగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం అందుకుంది. గాంధీ తాత చెట్టు చిత్రంలోని నటనకు గాను అవార్డు సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాక్ సంయుక్తంగా నిర్మించాయి. పలు అంతర్జాతీయ సినీ వేదికలపై మెరిసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. లేజర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. లేజర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం వెనిజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నటువంటి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వెంటనే అత్యవసర స్లెడ్ ద్వారా బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లెడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా 127 ఏళ్ల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ విడిపోయింది. గోద్రేజ్ కుటుంబ వారసులు గ్రూప్ను 2గా విభజించారు. ఈ మేరకు వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, వాటాల పంపకం కూడా పూర్తయిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆది గోద్రేజ్ నదిర్ల వాటా కింద గోద్రేజ్ ఇండస్ట్రీస్ దక్కించుకోగా, జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణకు
అన్లిస్టెడ్ గ్రూప్ గోద్రేజ్ అండ్ బాయ్స్ దాని అనుబంధ సంస్థలు దక్కాయి. వీటితో పాటు వారికి ముంబైలోని 3,400 ఎకరాల భూమి కూడా చెందనుంది. గోద్రేజ్ బ్రాండ్ను 2 గ్రూపులు ఉపయోగించుకునేలా అంగీకారం కుదిరింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్లో ఆది గోద్రేజ్ కుమార్తె ఫిరోజ్ షా గోద్రేజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. 2026 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. గోద్రేజ్ అండ్ బాయ్స్ గ్రూప్కు సీఎండీగా జంషెడ్ గోద్రేజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ న్యారికా హోల్కర్ నేతృత్వం వహిస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప 2 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నో మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ పుష్ప 2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్ బన్నీ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత నెల బన్నీ బర్త్డే సందర్భంగా టీజర్ విడుదల చేసిన మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ను ఏకంగా 6 భాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ స్పెషల్ పోస్టర్ సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్ లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్ కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండోసారి ఓటు వేయబోతున్న వారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా బడ్డీ ఓటు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నాగర్ బెహ్రాలోని నిర్వహించిన కార్యక్రమంలో మొదటిసారి ఓటు వేసే వారికి చేతికి వడ్డీ వ్యాన్ను కట్టారు. తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 200 మంది తొలి ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొదటిసారి ఓటు వేసే వారికి తోడుగా ఉంటామని, ఓటు వేయాలని చెబుతూ సీనియర్లు కట్టేదే ఈ వడ్డీ వ్యాన్ అని కీర్తి వెల్లడించారు. అమెరికాలోని డల్లాస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్లోని హోటల్లో బస చేసిన విమాన పైలట్ ఫ్లైట్ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. పైలట్ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్ అందుబాటులో లేని కారణంగా విమానాన్ని జపాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. అనంతరం అందులోని 157 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసింది. విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్లైన్స్ ప్రయాణికులకు తెలిపింది. కూతురు విడాకులు తీసుకుంటే భారం అనుకోలేదు. అంతకు ముందున్న ప్రేమ కంటే రెట్టింపు ప్రేమతో కన్న కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు ఓ తండ్రి. కూతురికి పెళ్లి చేసి బాజా భజంత్రీలతో ఎలా మెట్టినింటికి పంపుతారో అలాగే పుట్టింటికి తీసుకొచ్చాడు. అత్తింటి వేధింపు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ అనే ఓ వ్యక్తి తన కుమార్తె ఉర్విని 2016లో కంప్యూటర్ ఇంజనీర్కి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొద్ది కాలం తర్వాత వరకట్నం కోసం యువతిని అత్తమామలు భర్త వేధించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. 8 ఏళ్ల హింసను భరించిన ఆమెకు కోర్టు తీర్పు రిలీఫ్ ఇచ్చింది. కూతురుకు విడాకులు రావడంతో అత్తవారి ఇంటి నుంచి ఊరేగింపుగా ఇంటికి తీసుకువెళ్లాడు ఆమె తండ్రి. పెళ్లి సమయంలో ఎలా ఊరేగింపుగా మెట్టినింటికి పంపుతారో అలాగే పుట్టింటికి తీసుకొచ్చాడు. ఇక తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి పేర్కొంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల కాల్పులు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో ఒకరైన అనూజ్ తపన్ పోలీసులు లాకప్లో బాత్రూంకు వెళ్లి బెడ్షీట్తో ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అధికారులు వెంటనే అతన్ని సమీపంలోని హాస్పిటల్ తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. భారత్లో సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. యుఎస్, యూకే తర్వాత సైబర్ దాడులకు గురవుతున్న 3వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో దాదాపు 33% ఎక్కువ ప్రభావితం అవుతున్న పరిశ్రమగా నిలిచిందని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జిస్కేలర్ ఒక నివేదికలో తెలిపింది. గతేడాది కాలంలో గ్లోబల్ సైబర్ దాడులు 60% పెరిగాయని వెల్లడించింది. 2023లో దేశీయంగా టెక్నాలజీ రంగం ఎక్కువ సైబర్ దాడులకు గురవుగా ఆ తర్వాత ఫైనాన్స్, బీమా రంగాలు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నాయని చెప్పింది. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే 393% పెరిగినట్టు నివేదిక తెలిపింది. దేశంలో డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి సైబర్ దాడి యత్నాలకు అవకాశాలు పెరుగుతున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ షీల్డ్ కరోనా టీకాతో అత్యంత అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ టీకా తీసుకున్న వాళ్ళు అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం,
ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్న వార్తలపై ఆస్ట్రాజెనెకా తాజాగా స్పందించింది. రోగుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. టీకాలు సహా అన్ని ఔషధాల తయారీలోని నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని పేర్కొంది. ఈ సమస్యల కారణంగా తమ వాళ్లను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొంది. భారత్లో కోవిషీల్డ్ టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అత్యధికంగా వినియోగించిన టీకాగా కోవిషీల్డ్ నిలిచింది. అయితే కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మరణాలను సంభవించడంతో బ్రిటన్లో బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించే 100 మిలియన్ పౌండ్ల పరిహారం కోరుతూ క్లాస్ యాక్షన్ లూసూట్ దాఖలు చేశాయి. ఈ క్రమంలో తమ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న విషయాన్ని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతుందని పేర్కొంది. ఎండవేడి నుంచి పిల్లలకు ఉపశమనం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో ఉన్న ఓ స్కూల్ వినూత్నంగా ఆలోచించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ఓ ప్రైమరీ క్లాస్ రూమ్ను ఏకంగా చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లాగా మార్చేసింది. ఇక క్లాస్ రూమ్లో దాదాపు 2 అడుగుల మేర నీళ్లు నింపింది. ఇంకేముంది, నీళ్లను చూడగానే పిల్లల్లో ఒక్కసారిగా హుషారు పొంగుకొచ్చింది. విద్యార్థులంతా ఒకరిపై ఒక నీళ్లు చల్లుకుంటూ ఈత కొడుతున్నట్లుగా చేతులు కాళ్ళు ఆడిస్తూ సరదాగా గడిపారు. ఎండలు ఎక్కువ కావడంతో స్కూల్కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, అందుకే ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచించామని స్కూల్ ప్రిన్సిపల్ వైభవ్ రాజ్పూత్ తెలిపారు. ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దాంతో ఆయా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ప్రకటించింది. జనసేన పిఠాపురం అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈవీఎం బ్యాలెట్ నెంబర్ 4 అంటూ తన ప్రకటనలో వివరించింది.